సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ట్విట్టర్ నుంచి అన్నిట్లలో అభినందనల సందేశాల వెలువ రేకెత్తిచ్చింది. జగన్మోహన్ రెడ్డిని అస్సలు పట్టించుకోలేదు. అట్లాగే కేసీఆర్ని మొదట పట్టించుకోవాలి. ఆ తర్వాత కేసీఆర్ స్టూడియోలకు ఇచ్చిన దెబ్బతో బిత్తరపోయి ఆ రోజు నుండి కేసీఆర్ ఊ అంటే ఊహు అంటే ఊహు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ గెలవగానే పరిగెత్తుకుంటూ పోయి అభినందనలు తెలియజేశారు. అందరూ కలిసి సోషల్ మీడియా వేదికలుగా కూడా అభినందనలు చెప్పేశారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాక ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని సహించట్లేదు చిరంజీవి. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మొదటొచ్చి అభినందించింది ఆయనే, ఫిల్మ్ ఇండస్ట్రీ రాల. ఆ తర్వాత ఆయనే మిగతా వాళ్ళని కూడా పట్టుకొచ్చారు. పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు అట్లాగే రేవంత్ రెడ్డిని కలిశారు చిరంజీవి, అభినందనలు తెలియజేశారు. ఆ మధ్యన మా ఇండస్ట్రీ తరపున ఆయన కలుస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు కోమటిరెడ్డితో ఆగిపోయారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో దిల్ రాజు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మేము కూడా కలుస్తామని చెప్తున్నారు. చివరికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు మీద ప్రేమతో, కేసీఆర్ అంటే భయంతో ఉన్నటువంటిది మిగతా వాళ్ళ మీద లేదు అన్నది కనబడుతోంది.